పాటలు ఎవడొచ్చినా సరే వాళ్ళ పాట వాళ్ళదే, పాడిందిలా పాచిపల్ల దాసుడు అన్నట్టే ఉంది. కానీ వాళ్ళు జనాన్ని అడగాలి. ఆడు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి చూసుకోవాలి. అంత వాన వచ్చినప్పుడు సర్వే చేసినట్టు మూసీకి వచ్చి సర్వే చేయాలి ముఖ్యమంత్రి. రైతుల దగ్గరికి పోయి సర్వే చేస్తాడు, ఇన్ని ఎకరాలు పోయిందని. తుఫాను వచ్చినప్పుడు సర్వే చేసినప్పుడు ఈ మూసీకి వచ్చి సర్వే చేసి నువ్వు తీసుకోవాలి. సర్వే చేయకుండా ఏం చేయకుండా ఏమంటారు వాళ్ళు మార్గేషన్ నాకు రాదు మాట్లాడి. మామూలుగా ఏమంటారు అధికారులు వచ్చిరా వచ్చిర్రు తీస్తా అంటారు. మేము రూపాయి చేసుకొని కష్టపడి చేసిన వాళ్ళము. మమ్మల్ని ఎక్కడనో చేస్తే మేము అక్కడ పోయి పని బాటలు ఏం చేసుకుంటాం? మేము చేసేది కూలి పని. ఏం చేయాలా? వచ్చి 30 ఏళ్ల సంది ఉంటున్నా మేడం. 30 ఏళ్ల సంది. మా పిల్లలు ఇన్నే పుట్టారు. అప్పటి నుంచి ఇబ్బందిలే. అప్పటి నుంచి ఇంతవరకు లేదు. పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా మాకు చుక్క వాటర్ రాలే. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆర్బిఎక్స్ ఇంటూ బయట తీసేసేది జోన్ అన్నట్టు ఇది. మొత్తం మొత్తం మాకేమంటున్నారంటే డబల్ బెడ్రూమ్ అంటున్నారు. అది ఇంతవరకు ఇంకా కూడా చూపించలేదు. మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. డిసిఎం వచ్చి మిమ్మల్ని తీసుకుపోయి ఆడదోలుతా అంటారు. మరి ఇంకోటి అక్కడ వాళ్ళని అడిగితేమో అక్కడ కరెంట్ సరిగ్గా లేదంట, వాటర్ లైన్ లేదంట, ఏమీ లేదు. ఇది కూడా ఇచ్చిరా మార్క్ మాకు కూడా వేసారు సార్. నాకు ఆపరేషన్ అవి కూడా 4 రోజులే సార్. ఇప్పుడు అట్లా చేస్తే మేము ఎటు వెళ్ళిపోవాలి సార్? ఆగం చేశారు. మమ్మల్ని ఉండాలా చచ్చిపోవాలా? ఈయన మేము గెలిపించినందుకు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఈ పని చేసిండా? రేవంత్ రెడ్డి సార్ని గెలిపించిన ఏమొస్తుంది ఆయనకి అసలు? కోట్లు తినాలి. ఎటో చేసే చాలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి చెయ్యాలంటే ఆయన. ఇప్పుడు ఏంది ఈ బాధలు మాయి? మేము చిన్న పిల్లలు, నాకు 4 పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి చెప్పండి? నాకు ఆపరేషన్ అయ్యింది, చిన్న పాప కన్ను ఉంది. మరి ఏంది బాధ మాది? ప్రజాపాలన అని చెప్పి ఇట్లాంటివన్నీ చేస్తారా? ఇట్లాంటివి చేస్తున్నాడు. అసలు మేము కల్పించిందే దండగా ఆయన అయితే. చూడొచ్చు అండి. అది మన మేము ఇచ్చినప్పుడు తీసుకోపోయినా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాం. మీరు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతే మేము బుల్లోవర్ తీసుకొస్తాం, జేసీబీ తీసుకొస్తాం, కొట్టేస్తాం. ఏదైనా కూలగొడతాం అయితే కన్ఫర్మ్ అంటారు. 100% కూలగొడతాం. నీళ్ళు వచ్చి మేము ఎవరిని బతిమలాడింది లేదు, మమ్మల్ని సహాయం చేయమని అడిగింది కూడా లేదు సార్. మాకు ఏ రోజు ఏ టబ్బులు లేదు సార్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు, మమ్మల్ని ఈ పని చేసాడు. మాకు కేసీఆర్ వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిండు? ఇవన్నీ ఎందుకు కట్టించు? ట్యాక్సీ కడుతున్నాం, ఓటు హక్కు ఇన్నే ఉంది, అన్ని ఇన్నే ఉన్నాయి. మార్క్ కూడా చూద్దాం. ఇది మరి దీని ఉద్దేశం ఏంటో అర్థమవుతలేదు. ఎందుకంటే ఆర్బిఎక్స్ అని పెడుతుర్రు. అంటే మొన్నటిదాకా ఎఫ్ ఈ సింబల్, బి సింబల్, ఎఫ్ సింబల్ పెట్టిర్రు. ఈరోజు ఆర్బిఎక్స్ అని పెడితే అంటే ఈ సింబల్ అర్థం ఏందనేది క్లారిటీ లేదు. ఇంటూ మార్క్ పెడితే ఇది మొత్తం పోతుందనా ఏంది అర్థం కాదు. ఇదే ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈడే ఉంటారు. అంటే ఇప్పటికిప్పుడు బొమ్మంటే ఏడుకుపోతారు వాళ్ళు. ఈ జాగాకు సంబంధించి పూర్తి హక్కులు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, అందరు ఇక్కడే ఉన్నారు. మేము ఏ బాధ లేకుండా మేము ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి మమ్మల్ని పని చేశారు. అది మరి ఏం చెయ్యాలో. రైట్. ప్రధానంగా అంటే చూడొచ్చు అంటే ఈ సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ మార్క్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆర్బిఎక్స్ అని మొత్తం ఈ ఇళ్ళ ఈ అన్నిటికీ కూడా మార్క్ చేసిన పరిస్థితి అది కనపడతా ఉంది. దాదాపు ఇది చూడొచ్చు ఆర్బిఎక్స్. ఇక్కడ కూడా అంటే దీని మీనింగ్ ఏందో అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఎఫ్ అనో లేకపోతే బి అనో ఏదో పెడుతుంటే, ఎఫ్టిఎల్ జోనో లేకపోతే ఏదో ఒకటి ఉండే. అసలు దీని అర్థం ఏందనేది అసలు ఎవరికి తెలియదు.